ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ చూపిస్తాను. ఈ పన్నీర్ కర్రీ చాలా మెథడ్స్లో చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్గా, ఫాస్ట్గా అండ్ టేస్టీగా అయ్యే ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ ఇంకా టమాటోస్ దొడ్డుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ కొంచెం కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ పన్నీర్ని నేను ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. హౌ టు మేక్ పన్నీర్ అని ఉంటుంది. పన్నీర్ మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చినాక కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన పన్నీర్ని నార్మల్ వాటర్లో వేయాలన్నమాట. ఎందుకంటే వాటర్లో వేస్తే పన్నీర్ క్యూబ్స్ అనేటివి సాఫ్ట్గా అవుతాయి అండ్ ఎక్కడ కూడా విరిగిపోకుండా ఉంటాయి. సో నెక్స్ట్ ప్యాన్లో కొంచెం కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లో ఆనియన్స్, టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా టమాటోస్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిపోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ మంచి కలర్ వచ్చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 minutes తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇంకా టమాటో పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి మసాలా అండ్ కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes ఇట్లనే ఉంచేసేయాలి. సో 5 minutes తర్వాత చూస్తే ఆయిల్ మంచి ఇట్లా పైకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనము పన్నీర్ వేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేసేసుకొని ఈ కర్రీ అంతా కూడా మంచిగా బాయిల్ అయ్యేలాగా ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసేయాలి. బాయిల్ కానికి టైం ఉంది కదా, ఈ లోపు మీకు పన్నీర్ చూపిస్తాను. ఇట్లా చూడండి, సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉందో. వాటర్లో వేస్తే ఎక్కడా కూడా విరిగిపోకుండా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. సో బాయిల్ అయిపోయాక పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకొని కలుపుకోవాలి. ఇందాక కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాజుని పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కాజు వేసేసుకుంటున్నా. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes ఉంచితే టేస్టీ అండ్ సింపుల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఈ మెథడ్లో పన్నీర్ కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.